నమస్తే. కాపులకు సీఎం ఇస్తా, మాలలకు డిప్యూటీ సీఎం ఇస్తా. ఒక సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. ఈ ఆఫర్ పైన నేను మొన్న మధ్య మాట్లాడినప్పుడు అసలు కాపుల చరిత్ర ఏంటి, వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ స్థాయిలో ఉన్నారో సునీల్ కుమార్ గారు అండ్ కోకి అసలు తెలుసా లేదా అని అడిగాను. వారికి సీఎంఓ డిప్యూటీ సీఎంఓ అని చాక్లెట్లు లాంటివి పడేస్తే వాళ్ళు వాటికి పడిపోరు అని చెప్పాను. వారి చరిత్ర ఏంటో ముందుగా తెలుసుకోమని చెప్పాను. కాపుల హిస్టరీ, వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో ఎలా ఎలా విస్తరించి ఉన్నారో ఆ వివరాలన్నింటితో ఒక ఎపిసోడ్ చేస్తానని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈ ఎక్స్క్లూజివ్ ఎడిషన్తో మీ ముందుకు ఈ రోజు వచ్చాను. కనీసం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దీన్ని తయారు చేయడానికి కొంతమంది మేధావుల వాళ్ళకున్న అనుభవ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన కొన్ని పుస్తకాల ఆధారంగా కూడా ఆ పుస్తకాలలోని కొన్ని విషయాలను కూడా అందులో తీసుకోవడం జరిగింది. ఆ పుస్తకాల రిఫరెన్సెస్ను కూడా నేను మీ ముందు పెడతాను. ఆఖరికి మనకి ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీలోని అంశాలను కూడా నేను ప్రస్తుతానికి తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 12 పేజీల ఒక ఎడిషన్ అనేది కాపుల చరిత్రకు సంబంధించి మగధా న్యూస్ అందించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ప్రజల అవసరాల కోసం కులాల ప్రస్తావన వస్తుంది, లేదా రాజకీయ అవసరాలు కూడా కావచ్చు. కానీ స్వార్థ రాజకీయాలు అనేవి ఉంటాయి చూడండి. ఈ స్వార్థ రాజకీయాలకు ఈ కులాల అగ్గి రాజేసి చలిమంట కాచుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాచుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవకాశం చిక్కిందా మిమ్మల్ని కాల్చుకుని తింటారు. అందుకోసం ఈ కార్యక్రమానికి మేము చేసిన నామకరణం ఏంటి అంటే కుల గోత్రాలు. కాపులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వారు మొదలయ్యారు, వారి రాజరిక చరిత్ర మూలాల్లోకి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. 1931లో అంటే 175 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు కాస్ట్ సెన్సస్ అని ఒక కులగణన చేశారు. అక్కడి నుంచి అయితే నేను మొదలు పెడతాను. అదే భారతదేశంలో మొట్టమొదటి చిట్ట చివరి కుల గణన. బ్రిటిష్ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వెలమ, తెలగ, కమ్మ, కాపు, రెడ్డి ఈ కులాల అన్నింటి విషయాల గురించి ఒక అవగాహనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కులాలను మాత్రం అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా గుర్తించారు. అంటే వ్యవసాయ ఆధారిత కులాలుగా గుర్తించారు. వ్యవసాయ ఆధారితగా ఉన్న కులాలు అప్గ్రేడ్ లోనే ఆర్థికంగా బాగుండేవి. అందుకని ఈ కులాలన్నింటికి వీళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే అగ్రేరియన్ కమ్యూనిటీస్ గా పెద్ద స్థాయిలో ఆర్థికంగా బాగున్న కులాలుగా ఈ 4 కులాలను పెడుతూ ఆ కులాలకి చివరన ఏం పెట్టారు అంటే తెలగ కాపు అని, కమ్మ కాపని, వెలమ కాపని, రెడ్డి కాపని, ఇలా కాపు అనేది పెట్టారు. అంటే ఏం అర్థమైంది ఇప్పుడు, కాపు అనేది కులం కాదు, కాపు అనేది ఒక గ్రేడ్ గా బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించడం జరిగిందనమాట. అంటే యాక్చువల్లీ తెలగ బలిజనాయుళ్ళు వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే వీళ్ళు కాపులుగా చలామణి అవుతూ వచ్చారు ఆ తర్వాతి కాలంలో. ముఖ్యంగా స్టిల్ ఇప్పటికి కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వాళ్ళ బాస్ అంటే ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి, లేదంటే ఆ పట్టణంలో ఉన్న పెద్ద ఆయన కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మా కాపు ఆయన, మా కాపు అని చెప్తూ ఉంటారు. అది రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకో కులం కూడా కావచ్చు, వెలమ కావచ్చు, తెలగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరికీ ఏం చెప్తారంటే ఆయన మా కాపు అని చెప్తారు అనమాట. కాపోళ్ళ మీరు అంటారు. ఆయన రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో కాపు అనేది అలా వచ్చింది. ఆ విషయం అలా ఒకసారి కాపు గురించి తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నా. ఇంకొకసారి బ్రిటిష్ సమయానికి వెళదామండి. బ్రిటిష్ వాళ్ళని నార్త్లో ఏమాత్రం నిద్రపోనీయకుండా ఏదో ఒక రూపంలో ప్రతిఘటించిన కులాలు ఏంటి అంటే ఆనాడు సిక్కులు, జాట్లు, రాజ్పుతులు. వారిని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర భారతదేశంలోని ఈ 3 కులాలతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేశంలో ఈ 3 కులాలతో ఒక రెజిమెంట్స్ ఏర్పాటు చేస్తే బెస్ట్ అని భావించింది. జాట్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, రాజ్పుత్ రెజిమెంట్, ఇలా 3 రెజిమెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దక్షిణాదికి వచ్చే వరకు వీళ్ళని ప్రతిఘటిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా, తెలగనాయుళ్ళు. వాళ్ళు అప్పటికే వారియర్స్ గా ఉన్నారు, అంటే యుద్ధ యోధులు. వీరిని ఎలా కంట్రోల్ చేయాలా అనుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలోని 4 రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగి, అలాగే స్వాట్స్ కలిగి, యుద్ధ ఆయుధాలు కలిగి అతి బలంగా ఉన్న ఈ కమ్యూనిటీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. వీరి పేరుతో ఒక రెజిమెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఎదుర్కొనలేము అని భావించిన బ్రిటిష్ వాళ్ళు తెలగ రెజిమెంట్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తెలగల కోసం ఒక రెజిమెంట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు వీళ్ళు మాత్రమే ఆయుధాలు కలిగి ఉండాలి అని ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ యాక్ట్ పేరే ఆర్మ్స్ యాక్ట్ 34. ఇదంతా 1792లో జరిగింది, 1792లో జరిగింది. తెలగలకు భయపడి బ్రిటిష్ వాళ్లే దక్షిణాదిన ఏకంగా తెలంగాణ రెజిమెంట్స్ ఆనాడే ఏర్పాటు చేశారంటే వాళ్ళ సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చుగా. ఏ స్థాయిలో కాపులు మొండివాళ్ళో అర్థం చేసుకోవచ్చుగా. ఆ తెలగ రెజిమెంట్ కి జనరల్ ఎవరో కాదు, మన రఘుపతి వెంకయ్య గారి తండ్రి
అప్పయ్య నాయుడు గారు. రఘుపతి వెంకయ్య గారు అంటే మన సినీ పితామహుడు. ఆయన తండ్రి అప్పయ్య నాయుడు గారే ఆ రెజిమెంట్కి, తెలగ రెజిమెంట్కి జనరల్గా మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళ సమయంలో పనిచేశారు. అలాగే అదే బ్రిటిష్ సమయంలో మద్రాసులో జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఆనాడు మద్రాస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు పెరుమాళ్ వరదరాజుల నాయుడు. ఆయనే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫౌండర్ కూడా. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణేతర కులాల పట్ల వివక్ష ఉందని, గాంధీ నెహ్రూ కావాలనే బ్రాహ్మణుల్ని ఒకలా, మిగతా కులాల్ని ఒకలా చూస్తున్నారని గ్రహించిన కొంతమంది వీళ్ళిద్దరు కూడా నెహ్రూకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారితో విభేదించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడమే తడువుగా ఒక పార్టీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. పెరియార్ రామస్వామి నాయకర్ని వెంటనే పెరుమాళ్ వరదరాజుల నాయుడు వెళ్లి కలవడం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణులు లేకుండా ఒక జస్టిస్ పార్టీని నిర్మించారు. ఇక్కడ పెరియార్ రామస్వామి గురించి ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది. పెరియార్ రామస్వామి నాయకర్ దక్షిణ భారతదేశంలో చాలా మందికి తెలిసి అతి పెద్ద పేరు, చరిత్ర గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాగా తెలిసిన పేరు. పెరియార్ రామస్వామి నాయకర్ ఎవరు అంటే గుంటూరుకు సంబంధించిన ఒక బలిజ కమ్యూనిటీ అంటారు. అంటే ఇది కూడా కాపు కమ్యూనిటీ, తెలగ కమ్యూనిటీ. అలాగే నాయకర్ అంటే నాయుడు, తమిళ్లో నాయకర్ అంటే నాయుడు, నాయకుడు అని వస్తుంది అనమాట. అలాగే వరదరాజుల నాయుడికి పెరియార్కి ఇద్దరికి కూడా ఆ పార్టీకి ఆర్థిక సహాయం అందించింది ఎవరో తెలుసా? గాజుల లక్ష్మీ నరసింహుల చెట్టి. ఈయన కూడా నాయుడే, కానీ చెట్టి ఏంటి అనుకుంటున్నారా? ధనికంగా, ఆర్థికంగా చాలా అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చెట్టి అంటారు తమిళనాడులో. కాబట్టి ఈయన నాయుడు అయినప్పటికీ కూడా ఈయన చెట్టి అంటూ ఉండేవాళ్ళు. అప్పట్లోనే అమెరికా అంతర్యుద్ధం టైంలో అమెరికా మిలిటరీ అవసరాలకు కావలసిన సరుకు, ఆహారం అందించే వ్యాపార దిగ్గజం ఆనాడే ఈ చెట్టి. ఏకంగా అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తోనే ఆయన వ్యాపారం చేశారు. అంతేకాదు ఇతడు భారత్ నుంచి లండన్ కు లెజిస్లేటివ్ కౌన్సిల్ కి, అంటే ఆనాడే లండన్ పార్లమెంట్ కి ఎలక్ట్ అయిన రెండో భారతీయుడు కూడా. ఈస్ట్ ఇండియా కంపెనీతో విభేదాలు వచ్చినప్పుడు ఆ కంపెనీ అధికారాలను ఇక్కడ అణిచివేసిన వ్యక్తి కూడా లక్ష్మీ నరసింహుల చెట్టి. ఆయన ఏం చేశాడో తెలుసా? మొత్తం బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా అధికారాలన్నింటినీ తీసుకువెళ్ళి డైరెక్ట్ గా క్రౌన్ కిందకి పెట్టాడు. అంటే బ్రిటిష్ రాణి పరిపాలన కిందకి తీసుకెళ్లిపోయాడు అనమాట. ఆయన రాజకీయం చాణక్యం చూసారా? అంటే ఆల్మోస్ట్ ఆనాడే బ్రిటిష్ వాళ్ళని సగం సాగనంపేశాడు భారత్ నుంచి. ఈస్ట్ ఇండియా అధికారాలని తీసుకువెళ్ళి ఒక క్రౌన్ రాణి దగ్గర పెట్టి, రాణే అక్కడుండి లండన్ లో ఉండి పాలించేలాంటి మొత్తం ప్రతిపాదన చేశాడు. అంటే అది ఎక్కడి నుంచి జరిగింది? చెట్టి దగ్గర నుంచే జరిగింది, తమిళనాడు నుంచే. ఈ నాయుళ్లే చేసిన ఘనత వాళ్ళకుంది. అలాంటి చెట్టి సహకారంతో వీళ్ళు ఏం చేశారు అంటే ఆర్థిక సహాయం తీసుకున్నారు జస్టిస్ పార్టీకి. ఇటు పెరియారు, అటు వరదరాజుల నాయుడు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ ఆర్థిక సహాయం తీసుకుని పార్టీని నిలబెట్టారు, పార్టీని గెలిపించారు కూడా. బ్రిటిష్ వాళ్ళతో పోరాటం ఒక పక్క చేస్తూనే ఉన్నారు, ఇంకో పక్క గాంధీ నెహ్రూలతో కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. నాన్ బ్రాహ్మణ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసేశారు. జస్టిస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేశారు. అప్పుడే మద్రాస్ ప్రెసిడెన్సీకి కూర్మా వెంకటరెడ్డి నాయుడు అనే ఆయన ప్రీమియర్ అయ్యారు. ప్రీమియర్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇదంతా కూడా 1930లో జరిగింది. ఇక 1931 విషయానికి వెళదాం. లండన్ లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో దానికి హాజరైన వ్యక్తులు ఎవరు అంటే ఈయనే, ఈ ప్రైమ్ మినిస్టర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు, అలాగే పెరియార్ కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని 95 ఏళ్ళు అయినా సరే తమిళనాడులో అడుగు కూడా పెట్టనివ్వలేదు తెలుసా? అంటే ఒక బలమైన కాంగ్రెస్ వ్యతిరేక భావజాలాన్ని నింపింది జస్టిస్ పార్టీలోని ఈ నాయుళ్లే. అలాగే ఆ తర్వాత హిందుస్థాన్ అని, ద్రవిడిస్తాన్ అని, పాకిస్తాన్ అని 3 కంట్రీస్ థియరీని తీసుకొచ్చాడు పెరియార్. అదంతా చాలా మంది తెలుసు. అదే జరుగుంటే గనక దక్షిణ భారతదేశం ఇప్పుడు ఒక దేశంగా ఉండుండేది. ఇప్పుడు పాకిస్తాన్ ఎలా విడిపోయిందో అలా దక్షిణ భారతదేశం ఒక దేశంగా ఉండుండేది. అప్పుడు ఖచ్చితంగా ఒక నాయుడే పిఎం అయి ఉండేవాడు. మొత్తానికైతే అటు బ్రిటిష్ వాళ్ళతో, ఇటు గాంధీ నెహ్రూలతో ఆనాడే యుద్ధం చేసిన నాయుడులుగా అయితే చరిత్రకెక్కారు ఈ ముగ్గురు నాయుళ్ళు. ఇక ఒకసారి అటు కర్ణాటకకు వెళదాం. కర్ణాటకలోని మైసూర్ సంస్థానం చూస్తే ఆ సంస్థానానికి మైసూర్ రాజు కుటుంబం రాజపాలన ఉండేది. అంటే రాజవంశమే, మైసూర్ రాజవంశమే రాజపాలన చేస్తూ ఉండేది. ఆ సమయంలో అక్కడ రాజు మెయిన్ గా ఉన్నప్పటికీ కూడా ఒక దివాన్ అని ఉండేవాళ్ళు. ఆ దివాన్నే పిఎం అంటారు. అక్కడ కూడా 2 నాయుళ్ళు పిఎంలు అయ్యారు. ఆ పిఎంలు ఒకళ్ళు కోలా కృష్ణమనాయుడు, ఆ తర్వాత ఆయన తమ్ముడు కోలా విజయ రాఘవ నాయుడు. 1830లో వీళ్ళు అక్కడ రాజ్యాధికారంలో ఉన్నారు, ఈ 2 కాపులు కూడా. దీనికి సంబంధించి నేను కొన్ని బుక్ రిఫరెన్సెస్ కూడా ఇస్తున్నాను. పోలీస్ పవర్ అండ్ కలోనియల్ రూల్ 1852 to 1947 అనే బుక్ ఒకటి, అలాగే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పొలిటికల్ చేంజెస్ ఇన్ సౌత్ ఇండియా 1880 to 1940 ఇదొక పుస్తకం, అలాగే
పొలిటికల్ అండ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ సౌత్ ఇండియా. మనం కావాలంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఈ పుస్తకాలు. తెలంగాణ కూడా ఒకసారి చూద్దాం. నిజాం పాలన అంతమొందించిన తర్వాత 1952లో భారతదేశానికి జరిగిన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ ఏంటి అంటే 1952లో జరిగినవి. అప్పటికే కమ్యూనిస్టుల మీద ఒక నిషేధం విధించబడి ఉంది. కాంగ్రెస్ అంటే నెహ్రూ గాంధీ వ్యతిరేకత ఏదైతే సౌత్ లో ఉందో దానికి ఆధారంగా, అలాగే వీళ్ళ మీద నిషేధం కూడా ఉన్న నేపథ్యంలో తెలంగాణ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కాపే. ఆయనే జయసూర్య నాయుడు. ఆయన ఎవరో కాదు, సరోజినీ నాయుడు కుమారుడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి పీడీఎఫ్ పార్టీ తెలంగాణలో మొత్తం 90 స్థానాలకు గాను 48 స్థానాల్లో గెలవడం జరిగింది. ఏకంగా 7 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా, అలాగే మెదక్లో ఎంపీగా జయసూర్య గెలిచారు. అయితే అప్పుడు ఆయన్ని సీఎం కానివ్వకుండా బొర్గుల రామకృష్ణ సీఎం అయ్యేలా చక్రం తిప్పారు నెహ్రూ. ఎందుకంటే అప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎలక్షన్స్ ద్వారా ఏర్పడిన ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని దేశంలో కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేశమంతా కూడా ఇదే భావజాలం కనుక విస్తరిస్తే మొత్తం కమ్యూనిజం వ్యాప్తి చెంది వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడే ప్రమాదం ఉంటుందని నెహ్రూ భావించారు. మరొక వైపు జయసూర్య నాయుడు మూమెంట్స్ కూడా అంతే స్పీడ్ గా ఉండేవి. ఆయన ఏకంగా రష్యా, చైనా, జర్మనీ, బెల్జియం అంతర్జాతీయ కమ్యూనిస్టులతో ఆయనకు చాలా బలమైన సంబంధాలు ఉండేవి. ప్రపంచంలోనే ఒక భయంకర మార్పు జరగబోతుంది అని భయపడ్డ అమెరికన్ సిఏఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో నాయుడు హత్యకు కుట్ర చేసింది. ఆయన చావు ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఎందుకు జయసూర్య కాంగ్రెస్ పట్ల అంత వ్యతిరేకతను పెంచుకున్నాడు అంటే, నెహ్రూ తన సోదరి పద్మజా నాయుడిని పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతో. నెహ్రూ ఇంటిలోనే ఉంటూ ఇందిరాగాంధీని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండేవాళ్ళు పద్మజా నాయుడు. ఆవిడ అంటే జయసూర్యకి అక్క అయింది అంటే కనుక సరోజినీ నాయుడుకి కూతురు, సొంత కూతురు. అంటే ఇందిరాగాంధీకి కూడా తల్లి లేకపోవడంతో ఆవిడ తల్లిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా కూడా అంతే ప్రేమగా పద్మజా నాయుడు ఉండేవాళ్ళు అని చెబుతూ ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఏకంగా 12 సంవత్సరాల పాటు పనిచేశారు మన పద్మజా నాయుడు గారు. అలాగే నెహ్రూ పెళ్లి చేసుకుంటాడు అని ఆవిడ ఎదురు చూసి ఇందిరాకి తల్లిగా మిగిలిపోయిందే కానీ నెహ్రూకి మరో భార్య కాలేకపోయింది అనేది చాలా మంది బాధపడుతూ చెప్తుంటారు. అయితే తన అక్కను పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతోనే జయసూర్య నాయుడు కాంగ్రెస్ పట్ల ఒక భయంకరమైన ద్వేషం పెంచుకున్నాడు అని కూడా అంటుంటారు. పద్మజా నాయుడు మరణించే వరకు కూడా నెహ్రూకి సంబంధించిన అధికార భవనం తీన్మూర్తి భవన్ ఏదైతే ఉందో ఆ భవనంలోనే ఇందిరాగాంధీతో పాటే ఉంటూ ఉండేవాళ్ళు పద్మజా నాయుడు. జయసూర్య నాయుడు మరణంలో నెహ్రూ పాత్ర ఉంది అంటూ ఉంటారు. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలియదు కానీ పద్మజా నాయుడు నెహ్రూ ప్రేమ విషయం మాత్రం స్వయంగా ఇందిరాగాంధీ తన ఆటోబయోగ్రఫీలోనే చాలా సున్నితంగా రాసుకున్న అంశం ఇది. అంటే అటు జయసూర్య నాయుడు, ఇటు పద్మజా నాయుడు ఇద్దరు కాపులేగా. అయితే ఇదంతా ఒక చరిత్ర. నెహ్రూకి మరొక సన్నిహిత మిత్రుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మా జర్నలిస్ట్ కులంలోని మానుకొండ చలపతిరావు గారు. ఆయనే ఎంసీ రావు అంటారు. ఆయన పేరు మీదే దేశంలోని ఏ జర్నలిస్ట్ కైనా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఎంసీ రావు అవార్డు. ఆయన కూడా కాపునే. భారతీయ వర్కింగ్ జర్నలిస్ట్ ఫౌండర్, IFWJ ఫస్ట్ ప్రెసిడెంట్, ఎడిటర్ ఇన్ చీఫ్ ఫర్ నేషనల్ హెరాల్డ్ 1946 to 1978. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మెంబర్. 1958లో ఆయన పనిచేయడం జరిగింది. ఒక సిన్సియర్ జర్నలిస్ట్ గా నెహ్రూతో ఎంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా నెహ్రూ తప్పు చేస్తే అదే విషయాన్ని తన పేపర్లో చాలా నిక్కచ్చిగా రాసేవారట ఎంసీ రావు గారు. జర్నలిస్ట్ గా ఆయన ఏనాడు కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నెహ్రూ పద్మభూషణ్ ఇస్తాను అని ఆఫర్ ఇస్తే కూడా తిరస్కరించారట ఎంసీ రావు గారు. ఆ రోజున ఢిల్లీ అధికార కేంద్రంలో అత్యంత పవర్ఫుల్ పర్సన్స్ గా ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసా? పద్మజారెడ్డి, ఎంసీ రావు, అలాగే కె రావుస్. వీళ్ళంతా కూడా కాపులే. ఇక్కడ కె రావుస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ప్రొఫెసర్ కె రావు, ఆయన గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో సివిల్ సర్వెంట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1953లో కె రావుస్ IAS అకాడమీ ఢిల్లీలో స్థాపించడం జరిగింది. ఆయన పేరే డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆయన కూడా కాపునే. దేశానికి 1953 నుంచి ఇప్పటి వరకు కూడా 70 సంవత్సరాలుగా అంటే 7 దశాబ్దాలుగా 50% సివిల్ సర్వెంట్స్ ని ఈ అకాడమీ ద్వారానే ఆయన అందిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు లేరు, ఆ సంస్థనే అందిస్తూ ఉంది. ఇక ప్రపంచ దేశాల విషయానికి అక్కడ ఉన్న వీళ్ళ చరిత్ర గురించి మనం మాట్లాడాలంటే 1800 సంవత్సరంలోనే లండన్ లో చదువుకుని ఇతర దేశాలకు మైగ్రేట్ అయిన కాపు కమ్యూనిటీ పీపుల్ వేల సంఖ్యలోనే ఉన్నారు. దేశంలో బ్రాహ్మణుల తరువాత లిటరసీ శాతం ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ కూడా కాపులే. ఆ రోజుల్లోనే ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళల్లో కాపులే ఎక్కువగా ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కాపుల కథ సౌత్ ఆఫ్రికాలో ఉంది. అది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు
గాంధీకి షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన నాయుడే, మన నాయుడే. ఆయన పేరే తంబి నాయుడు. ముఖ్యంగా భారతదేశ పౌరులు ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో వారి హక్కుల కోసం, అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్న నల్లజాతి పౌరుల హక్కుల కోసం ఏకంగా మన నాయుడు గారు పార్టీయే స్థాపించారంటే నిజంగా ఆశ్చర్యం కదా. అదే సౌత్ ఆఫ్రికా కాంగ్రెస్ పార్టీ. ఒక 5 దశాబ్దాల తరువాత, అంటే 50 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడయ్యాడు. అదే పార్టీ నుంచి తంబి నాయుడు మనవడు రాయ్ నాయుడు, మనవరాలు శాంతి నాయుడు దక్షిణాఫ్రికా మంత్రులుగా పనిచేశారు. అలాగే కేబినెట్ హై పవర్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు మనవరాలు శాంతి నాయుడు. అలాగే ఇంకో విషయం ఏంటో తెలుసా? సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా మన తంబి నాయుడు గారే. ఆ మధ్య 3 రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లోనే కదా వినబడింది, బాగా గుర్తుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ఈ సౌత్ ఆఫ్రికా మోడల్ ఇదే. సో దీనికి కూడా ఒక రిఫరెన్స్ ఉంది. ఏకంగా తంబి నాయుడు అండ్ ఫ్యామిలీ ఇన్ సౌత్ ఆఫ్రికా అనే ఒక బుక్ని ఒక ముస్లిం రాశారు. దాని గురించి కూడా మీరు చూడొచ్చు. దాని బుక్కు సంబంధించి కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. తంబి నాయుడు గారు దక్షిణాఫ్రికాలో ఎలాంటి కీ రోల్ పోషించారు అక్కడ రాజకీయాల్లో, వ్యాపారాల్లో అనేది, నాయుడు కమ్యూనిటీ అక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉంది సౌత్ ఆఫ్రికాలో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇదిలా ఉంటే ఒక్కసారి సౌత్ ఆఫ్రికా నుంచి మారిషస్ వెళదాం. అక్కడ కూడా కాపులేం తక్కువేం కాదు. అక్కడ కూడా మారిషస్లో ఉన్న జనాభాలో ఏకంగా మెజారిటీ పాపులేషన్ అంతా కూడా కాపులే ఉన్నారట. అలాగే వీళ్ళు అక్కడ ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. మారిషస్ తర్వాత ఇంకేదైనా కమ్యూనిటీ ఉంది అంటే కనుక అది కాపుల కమ్యూనిటీ ఎక్కువ అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. రైట్, ఇక 1972లో వీళ్ళు తెలుగు మహాసభలు మనకి హైదరాబాద్లో జరిగినప్పుడు నెక్స్ట్ ఇంకో చోట ఎక్కడన్నా జరిగింది అంటే అది మారిషస్లో జరిపారు. అంటే తెలుగు మహాసభలు ఒకటి హైదరాబాద్లో, 2 మారిషస్లో జరిగాయి. అలాగే హైదరాబాద్లో జరిగిన తెలుగు మహాసభలకి మారిషస్ నుంచి చాలా మంది వచ్చారట. అప్పుడు వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. అంటే వీటన్నింటినీ కూడా నిర్వహించింది ఆనాడు ఎవరు అంటే మండలి వెంకట కృష్ణారావు గారు. ఆయన ఆధ్వర్యంలోనే 1972లో హైదరాబాద్లో మొట్టమొదటి తెలుగు మహాసభలు జరిగాయి. ఈయన కూడా కాపే. ఇంకా ఈయన గురించి చెప్పాలి అంటే ఆయన ఎవరో కాదు, మన మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి. అలాగే మారిషస్ గవర్నర్ జనరల్గా కూడా ఒక ఆయన పనిచేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఇక్కడ మాత్రం నేను మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, దానికి మీరు మరి చెప్పగలరో లేదో నాకైతే డౌటే, చెప్పలేరు. ఆయన కాపు అనేది మాత్రం ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఆయన పేరేంటి అంటే రంగా, సర్ వీరస్వామి రంగా ఈయన పేరు. రైట్, అయితే మారిషస్ ప్రజలు ఆయన్ని రంగా అని పలకడం రాక రింగా అంటూ ఉండేవాళ్ళు అనేది చెప్తుంటారు. రైట్, ఇక మారిషస్ తర్వాత డైరెక్ట్ గా ఫ్రెంచ్కి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ గురించి కూడా చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఫ్రెంచ్ లో ఎన్నికలు జరిగితే ఆంధ్ర బోర్డర్ లో ఉండి ఫ్రెంచ్ కోసం ఓట్లేసేవాళ్ళు మన రాష్ట్రాల్లో ఉన్నారు తెలుసా? అది ఎక్కడో కాదు, కాకినాడ యానాం దగ్గర. అది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. ఇక్కడ చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చేసారో ఇక్కడున్న కాపులు చాలా మంది వీళ్ళని ఆధారంగా చేసుకుని అటు ఫ్రెంచ్కి కూడా వెళ్ళిపోయారు. అలా కొన్ని వేల కుటుంబాలే ఫ్రెంచ్కి వెళ్ళిపోయినాయి అంటే నిజంగా ఆశ్చర్యం కాదా? అయితే వీళ్ళు ఏం చేశారంటే అలా వెళ్ళడం ద్వారా ఫ్రెంచ్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ కాలనీని ఈ విధంగానే ఉంచాలి, అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా వాళ్ళు అక్కడికి ఇక్కడికి ఈజీ యాక్సెస్ ఉండేలా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఏం చేశారు అంటే ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కలిగి ఉండేలా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఉంటారు, భారత పౌరసత్వం కలిగి ఉంటారు. అలాగే అక్కడ పథకాలు తీసుకుంటారు, ఇక్కడ పథకాలు కూడా తీసుకుంటారు. 1962లో భారత్లో విలీనం జరిగినప్పుడు ఇలాంటి నిర్ణయాలు అనేది జరిగిందనమాట. అంతేకాదు ఈ గవర్నమెంట్కి ఇక్కడ మేయర్లుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు కాపే, ఆయన తమ్ముడు కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాద్ నాయుడు. వీరిద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మేయర్లుగా పనిచేశారు. వీళ్ళిద్దరు కూడా కాపులే. ఇక ఇంకొద్దిగా మనం 1990 దశకంలోకి నిదానంగా వచ్చేద్దాం. ఇది బ్రిటిష్ కాలం నుంచి మనం ఫ్రెంచ్ కాలం వరకు చూసాం. ఇక 1980 ఆ దశకాల్లోకి వస్తే గనక ఇక అమెరికాకి వెళ్ళాలి. ఇక్కడ ఒకసారి అమెరికా చరిత్ర చూడాలి. కాపులు అమెరికాలో ఎలా ఉన్నారు అనేది. అందరూ ఉన్నారు, కానీ అందులో బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిన గొప్ప వ్యక్తులు ఎవరు, ఊహించిన స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడమే ఇక్కడ మన ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ చెప్దాం. అమెరికాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? డాక్టర్ రావు రేమాల. ఈయన కూడా కాపునే. మైక్రోసాఫ్ట్ విండోస్ వర్షన్ రాసింది ఈయనే. అలాగే విండోస్ ఎక్స్పీని ఈ స్థాయికి తీసుకువెళ్ళడానికి కూడా రావు రేమాలనే కారణం. ఈయనది కృష్ణా జిల్లా. ముఖ్యంగా కృష్ణా జిల్లా కాపులు వ్యాపారంలో మాత్రం చాలా ముందే ఉన్నారు. ఈ హిస్టరీలో నాకు తెలిసిన అంశాలు
ముఖ్యంగా కృష్ణా జిల్లా బందరకు సంబంధించిన కాపులు అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీగా పనిచేసిన వ్యక్తి ఎవరో తెలుసా? శ్రీను కొప్పోలు. ఈయన కూడా కృష్ణా జిల్లా వాసే, కాపు వారే. ఇప్పుడు సత్యనాథన్లా ఎలా అయితే ఉన్నారో అప్పుడు శ్రీని కొప్పోలుది చాలా కీ రోల్. బెజవాడ బెంచ్ సర్కిల్ అది ఎవరి పేరు మీద ఉందో తెలుసా? బూడిద రామకృష్ణ, కృష్ణా జిల్లా కాపు. 1945లోనే ఏకంగా రతన్ టాటా తండ్రి జేఆర్డి టాటాతోనే ఆయన వ్యాపారం చేశారంటేనే అర్థం చేసుకోవాలి. టాటాలతోనే పార్ట్నర్షిప్ లో పనిచేశారు ఆయన. దీని రిఫరెన్స్ కావాలంటే కూడా నేను ఒకటి చెప్తున్నాను. జాస్పర్ ఇండస్ట్రీస్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో చూస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంకా ఎక్కువగా డెప్త్ ఉంటుంది. డాక్టర్ బివి రావు మున్నూరు కాపీన పౌల్ట్రీ రంగ పితామహుడు. వెన్కాప్ చికెన్ వ్యవస్థాపకులు. దేశంలో గుడ్డు ధర ఎలా ఉండాలి అని నిర్ణయించేది వెన్కాప్ చికెన్ వాళ్లే. మీకు తెలుసా? లండన్ లో బ్లాక్ బర్న్ రోవర్స్ అనే ఒక ఫుట్బాల్ లీగ్ ని ఆనాడే వాళ్ళు కొనేశారు. అలాగే రాక్ షీల్డ్ ఫ్యామిలీతో చాలా మంచి వ్యాపార సంబంధాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. అయితే రాక్ షీల్డ్ ఫ్యామిలీ గురించి చెప్పే అంత అర్హత కానీ వినే అంత అర్హత కానీ కూడా మనకు ఉండదు. ఎందుకంటే అంతర్జాతీయ విషయాలు ఏదైనా డిస్కషన్లోకి వచ్చినప్పుడు నేను డీటెయిల్డ్గా ఈ రాక్ షీల్డ్ ఫ్యామిలీ గురించి చెప్తాను. బట్ ఈలోపే తెలుసుకోవాలనుకుంటే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక నెక్స్ట్ బాంబినో గ్రూప్. ఇది జస్ట్ సేమియా ఉప్మా అనుకుంటే కనుక పొరబడినట్టే. మ్యాదన్ కృష్ణారావు, ఈయన కూడా కాపునే. కృష్ణారావు గారు స్థాపించిన ఈ కంపెనీ కనీసం 10 దేశాల ఎగుమతుల్లో బాంబినోను నిలబెట్టింది. ఆయన మరణం తర్వాత వారి కుటుంబ సభ్యులు దాన్ని చూసుకుంటూ ఉన్నారు. అలాగే కోట్ల రూపాయల వ్యాపారం ఇందులో నడుస్తోంది. ఇక బీపీ నాయుడు గారు భీమవరం వాసి, ఈయన కూడా కాపునే. ఈయన్ని కనీసం కలవాలంటే కూడా మామూలు వ్యక్తులకి ఇప్పుడు సాధ్యపడే పరిస్థితులు లేవు. ఏకంగా సీఎంలు మాత్రమే ఆయన్ని కలిసి మాట్లాడేలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ చైర్మన్ గా ఆయన ఉన్నారు. రక్షణ రంగంలో భారత్ ఇజ్రాయెల్ చేసుకునే అనేక రక్షణ రంగాల ఒప్పందాల్లో చాలా కీ రోల్లో బీవీ నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఒక్క భారత్కే కాదు, అనేక దేశాలతో ఇజ్రాయెల్ చేసుకునే కీలక రక్షణ ఒప్పందాలలో కూడా బీవీ నాయుడు గారు ఉన్నారు. కర్ణాటకలో ఆయన ఎస్టీపీఐగా గతంలో ఎస్టీపీఐ చైర్మన్ గా పనిచేశారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని ద్వారా $8 మిలియన్ ఉండే కర్ణాటక ఐటీ రెవెన్యూని ఏకంగా $100 బిలియన్ చేర్చిన ఘనత ఈయనకే దక్కుతుంది. అలాగే ఆయన భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి వెళ్ళారు. అక్కడికి భీమవరం పక్కనున్న ఒక చిన్న గ్రామంలో ఉన్న SRKR ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ రైట్ ఇక ఇంకొకరిని చూద్దాం. బెంగళూరులో ఉన్న MS రామయ్య యూనివర్సిటీ. అనంతపురం నుంచి వెళ్లి సెటిల్ అయిన బలిజ నాయుళ్ళు MS రామయ్య గారు. కర్ణాటక మొత్తం అటు విద్యా సంస్థలతో పాటుగా మరెన్నో ఇండస్ట్రీస్ నెలకొల్పి కర్ణాటక గవర్నమెంట్ లో ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు MS రామయ్య గారు. అలాగే పూలా ప్రవీణ్ వాక్సన్ యూనివర్సిటీ ఫౌండర్. సంగారెడ్డిలో నిర్మించడం జరిగింది ఈ వాక్సన్ యూనివర్సిటీని. ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జిలకు ధీటుగా ఉంటుంది. అసలు ఇక్కడ సీటు దొరకడం కూడా చాలా కష్టం. ఆక్స్ఫర్డ్లో ఉన్నామా కేంబ్రిడ్జ్లో ఉన్నామా అని లోపలికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం అర్థం కానంత అతీతంగా ఉండేలాంటి వాక్సన్ యూనివర్సిటీని నిర్మించింది పూలా ప్రవీణ్ గారు. ఇక చెందిన ఫౌండర్ CEO అండ్ CTO ఫర్ స్కై రూట్. దేశం గర్వించేలా భారతదేశంలో ఫస్ట్ రాకెట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా ఉన్నారు అంటే అది స్కై రూట్ మాత్రమే. ఈయన కూడా కాపునే. హైదరాబాద్లోనే ఆ కంపెనీ ఆపరేషన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. మన శ్రీహరికోట నుంచి మన రాకెట్లు ఎలా అయితే నింగిలోకి పంపిస్తూ సంతోషపడుతున్నామో ఈ తెలుగు నేల మీద, ఇదే తెలుగు నేల మీద ఫస్ట్ రాకెట్ కూడా తయారు చేయబడి త్వరలో ఆ రాకెట్ నింగిలోకి ఎగరబోతుంది అంటే నిజంగా ఆశ్చర్యం కాదా మరి? ఇక నెక్స్ట్ అగ్నీశ్వర్ జయప్రకాష్, గరుడ ఎయిర్ స్పేస్ కో ఫౌండర్ అండ్ CEO. ఈయన కూడా కాపునే. చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కాపు. చిన్న వయసులోనే ఒక డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే మొదలు పెట్టేశారు ఆయన. ఈ రోజు అది టాప్ 5 లిస్ట్ లో ఉండడం కూడా మామూలు విషయమేం కాదు. ఇక నరసింహనాయుడు తమిళనాడు పారిశ్రామిక రంగ పితామహుడు. ఈయన కూడా కాపునే. శ్రీరామ సంజీవరావు గారు SS రావు గారు అంటారు. పల్లం రాజు గారి తండ్రి. ఇండియన్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ పితామహుడు. ఈయన కూడా కాపునే. సెంట్రల్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. రాజీవ్ గాంధీ అండ్ ఇందిరాగాంధీ ఇద్దరు టైంలో కూడా మినిస్టర్ గా పనిచేసిన ఘనత ఆయనకు దక్కుతుంది. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. ఈయన కాపునే. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ సాయి ప్రతాప్ గారికి తండ్రి తరపున తాత ఈయన. ఢిల్లీలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కిష్టప్ప గారి ఫోటో స్టిల్ ఇప్పటికి కూడా ఉంటుంది. అలాగే బెంగళూరులో అత్యంత ధనికుడు కూడా కావడంతో నెహ్రూ సమయంలో కర్ణాటకకి సీఎంగా పనిచేయొచ్చు కదా అని నెహ్రూ ఆఫరిస్తే మేము మీకు లాయల్గా ఉండడం ఏంటని ఆ సీఎం పదవిని కూడా ఆయన తిరస్కరించారు అంటేనే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మెమరీస్ ఆఫ్ నెహ్రూ బుక్ ఏదైతే ఉందో అది రిఫరెన్స్ ఇస్తున్నాను. ఆ బుక్లో స్వయంగా నెహ్రూనే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే 1890లోనే ఈయన బైరటీస్ గనుల మైనింగ్ లో బ్రెజిల్, లండన్, జర్మనీలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాడు బైరటీస్ ని.
ఇక హనుమంతప్ప, వన్ ఆఫ్ ద ఓనర్ ఫర్ కేజీఎఫ్ మైనింగ్, ఈయన కూడా కాపునే. బ్రిటిష్ వారితో కలిసి ఆ రోజుల్లోనే బంగారు గనుల మైనింగ్ లో వ్యాపారం చేశారు. బెంగళూరులో అత్యంత ధనికులు కూడా. ఇదే ఎక్స్ మినిస్టర్ సాయి ప్రతాప్ గారికి ఈయన అమ్మ తరపున తాత, కిష్టప్ప గారు తండ్రి తరపున తాత అయితే ఈయన అమ్మ తరపున తాత. ఇక నాయుడు, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఈయన కాపునే. ఈయన పేరుపైనే మన తెలుగు సినీ రంగం నుంచి అందే అత్యంత గొప్ప పురస్కారం వెంకయ్య అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు. ఇక పైడి జయరాజుల నాయుడు, రాష్ట్ర విభజన తర్వాత మీ వెంకయ్య నాయుడు మాకెందుకని తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ కళాకారులకు ఇచ్చే అవార్డు పేరుని మార్చుకుని పైడి జయరాజుల నాయుడు అవార్డు అని పెట్టుకుంది. అయితే ఈయన సిరిసిల్లలో పుట్టి మూకీ సినిమాల నుంచి హిందీ సినిమాల అగ్రతారగా వెలగడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన కూడా కాపు కావడం చాలా పెద్ద విశేషం. అంటే ప్రాంతాలు వేరుపడినా సినిమా రంగ ప్రముఖులకి ఇచ్చే అవార్డుల్ని రెండింటినీ కూడా రెండు రాష్ట్రాలు కూడా కాపుల పేరుతోనే నడిపిస్తున్నాయి. మణిరత్నం గారికి ఆ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. పైడి జయరాజుల నాయుడు. రైట్. ఆపి ధర్మారావు నాయుడు, వ్యవహారిక భాషా పితామహుడు, ఈయన కాపునే. ఈయన్ని తాతాజీ అంటారు. అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు. సైనికులుగా వారి కుటుంబం పనిచేసినప్పుడు ఒరిస్సాలో సెటిల్ అయ్యారు. ఆయన అక్కడే పుట్టారు, అయినప్పటికీ విజయనగరంలో చదువుకున్నారు. ఆంధ్రులకు ఒక మనవి అంటూ ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఉందో అది అత్యంత ప్రాచుర్యం పొందింది ఆనాడే. తెలుగు మాధ్యమాల దినోత్సవంగా, అలాగే వ్యవహారిక భాష పితామహుడుగా ఆయనకి గొప్ప స్థానం ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారి దగ్గర ఈయన శిష్యరికం చేశారు. అలాగే తలిశెట్టి రామారావు గారు, తెలుగు కార్టూనిస్టు పితామహుడు, ఈయన కాపునే. వ్యంగ్య కార్టూన్లలో ఆయన్ని అందివేసిన చేయి లేదు. తెలుగు కార్టూనిస్టులకు ఈయన పేరు మీదే ప్రతిష్టాత్మక అవార్డు ఇస్తూ ఉంటారు. అలాగే సికే నాయుడు, 1935లో ఫస్ట్ ఇండియన్ కెప్టెన్, ఈయన కూడా కాపునే. అలాగే ఆయన పేరు మీదనే ఏ క్రికెటర్కైనా అత్యున్నత గౌరవం ఇచ్చే సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే నారాయణ స్వామి నాయుడు, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన మొట్టమొదటి కోర్టుకి మొట్టమొదటి భారతీయ జడ్జ్, ఈయన కాపునే. 1895లోనే నాగపూర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిన ఫస్ట్ ఇండియన్ కోర్టు అది. అలాగే ఎంసి రావు, ఈయన పేరుతోనే దేశవ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు ఉంటుంది. ఈయన కూడా కాపునే. మన హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ ఎంట్రన్స్ లో ఆయన విగ్రహం ఉంటుందని ఇంతకుముందు చెప్పాను కదా, అది ఎంసి రావు గారి విగ్రహమే. అలాగే నెహ్రూ కూడా చాలా అత్యంత సన్నిహితులు. అలాగే చంద్రా నాయుడు, ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ఉమెన్ కామెంటేటర్, ఈవిడ కాపునే. అలాగే ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ సికే నాయుడు అని చెప్పాను కదా, సికే నాయుడు గారి కుమార్తె ఈవిడ. అలాగే ఆకుల విక్రమ్, యుఎస్ లో ఉంటారు. హార్వర్డ్ లో చదివిన ఆయన ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ లో చాలా దిట్ట, ఈయన కూడా కాపునే. వాల్ స్ట్రీట్ అమెరికన్ బ్యాంకింగ్ రంగంలో చాలా కీలకమైన వ్యక్తి. అలాగే టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ లో కూడా ఈయన ఉన్నారు. అలాగే ద బూస్టన్ గ్రూప్ చైర్మన్, ఈయన కాపునే. అమెరికాలోని అతిపెద్ద సంస్థ బూస్టన్, ఏకంగా బిల్ క్లింటన్ తోనే ఆయన వ్యాపారాలు చేశారు. బిల్ క్లింటన్ అండ్ సుబ్బు కోట ఇద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అలాగే శాంతా బయోటెక్ ఏదైతే ఉందో దాని కో ఫౌండర్ కూడా ఈయన. అమెరికన్ డెమోక్రటిక్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అమెరికన్ ఫెడరల్ కోర్టుకి జడ్జిగా కూడా పనిచేశారు. అలాగే ధూళిపూడి శాంతిశ్రీ, జేఎన్యు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్, ఈవిడ కాపునే. వారి ఫాదర్ ఐఎఫ్ఎస్ గా పనిచేశారు. ఐఎఫ్ఎస్ డిప్లొమాట్ గా పనిచేయడం వల్ల పుతిన్తో, రష్యాలో ఉన్న మన పుతిన్తో సత్సంబంధాలు ఉండడం వల్ల జేఎన్యూలో ఆవిడ మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్ గా అవడానికి ఆ రిలేషన్, అంటే ఆ సత్సంబంధాలు, వాళ్ళ తండ్రితో ఉన్న సత్సంబంధాలు చాలా కారణం అయ్యాయి అని చెబుతూ ఉంటారు. రైట్. ఇది ఇక కెప్టెన్ మమత, ఫ్లైటెక్ ఏవియేషన్ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ సిఎఫ్ఐ, భారతదేశంలో అతిపెద్ద డిఫెన్స్ అండ్ కమర్షియల్ ఫ్లైట్ ట్రైనింగ్ కంపెనీ ఆవిడ నిర్వహిస్తున్నారు మమతా గారు. ఇక అలాగే బొండాడ రాఘవేంద్రరావు, సోలార్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అతిపెద్ద ప్లేయర్స్ వీళ్ళు, ఈయన కూడా కాపునే. రీసెంట్ గా ఏపీలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నమయ్య జిల్లాలో బొండాడ గ్రూప్ పెట్టడం జరిగింది. ఇక కడియం నర్సరీలు, అసలు ఇవి కనబడని కోట్ల రూపాయల వ్యాపారాలు. 95% కాపులు ఈ కడియం నర్సరీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టాలన్నా రోడ్లు, అపార్ట్మెంట్లు, హైవేలు, షాపింగ్ కాంప్లెక్స్లు మొత్తం కూడా ఈ కడియం మొక్కలు లేకుండా ఇక్కడ ఆ గ్రీనరీ అనేది కనిపించడం, చూపించడం అనేది జరిగే పరిస్థితులు లేకుండానే కడియం నర్సరీలు నడుస్తున్నాయి. అనేక దేశాలకు కూడా పనిచేస్తున్నాయి. కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నాయి. గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకులు, వీరు కూడా కాపులే. ఈ జనరేషన్ లో అతిపెద్ద గ్రూప్ గా గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న సంస్థ గ్రీన్కో. ఇటు భారత్ తో పాటుగా అనేక దేశాల్లో భారతదేశ శక్తిని గ్రీన్ ఎనర్జీలో సగర్వంగా నిలబెట్టిన కంపెనీ గ్రీన్కో. వరల్డ్ బిగ్గెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా గ్రీన్కో నిలబడింది. రీసెంట్ గా వీళ్ళు చిలీ, లిబియా, సౌత్ అమెరికాలో రేర్ ఎర్త్ మెటల్స్ లాంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రొసీడింగ్స్ లో ఉన్నారు వీరు.
ఇప్పటికే ఆయా దేశాల్లో 30,000 ఎకరాలు కూడా తీసుకున్నారు. అలాగే మరోవైపు ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని కూడా భారత్లో కడుతున్నారు. ఇది ఒక ఏడాదిలో కనుక పూర్తయింది అంటే కనుక భారత్ $100 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనీని సేవ్ చేయగలుగుతుంది భారత్కి. అలాగే ఇంకోవైపు 8 లక్షల కోట్లతో ఏవియేషన్ గ్రీన్ ఫ్యూయల్ తయారీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. చలమలశెట్టి అనిల్, సునీల్తో పాటుగా నరసింహారావు గారు ఈ సంస్థ భాగస్వామ్యంలో కీలక వ్యక్తులుగా ఈ సంస్థ నిలబెట్టడంలో ముందుకు వెళుతూ ఉన్నారు. రైట్, ఇక శ్రీదేవి బాడిగా అజీమౌత్ ఏఐసిఓ ఫౌండర్, ఈవిడ కూడా కాపునే. మొట్టమొదటి ఏఐ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ లో ఈ సంస్థ అద్భుతాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇండియాలో టాటాలతో కలిసి గుజరాత్ లో అతిపెద్ద సంస్థను నెలకొల్పుతున్నారు. భవిష్యత్తులో అనేక దేశాలు ఈ కంపెనీ పైనే ఆధారపడే పరిస్థితులు కూడా రాబోతున్నాయంటే ఆశ్చర్యం కాదా? ఇక రాజకీయాలను, వ్యాపారాలను రెండింటినీ కూడా ఏకతాటి మీద చాలా బలంగా నడిపిన వ్యక్తులు, అది కూడా కాపులు ఎవరైనా ఉన్నారు అంటే కనుక, అందరికంటే ముందు వరుసలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అదెవరు చెప్పండి చూద్దాం. ఆదికేశవ నాయుడు గారు యునైటెడ్ బెవరీస్ యూబీ గ్రూప్ ని ఆయన స్థాపించారు ఆనాడే. IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ని ఆయన తీసుకొచ్చారు. స్టిల్ భారత్ లో యూబీ గ్రూపే 40% లిక్కర్ ని IMFL ద్వారా నడుపుతుందంటే ఆశ్చర్యం కాదా మరి? ఇక ఈయన గురించి మొదలు పెట్టాలంటే పివి నరసింహారావు రాజకీయ పరిస్థితుల వరకు వెళ్ళాలి. పివి నరసింహారావు గవర్నమెంట్ పడిపోతున్న సమయంలో శిబు సోరెన్తో మాట్లాడి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొని గవర్నమెంట్ నిలబెట్టినందుకు గాను ఈ IMFL ని అప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆదికేశవ నాయుడు గారి పైన పివి నరసింహారావు గారి మీద CBI కేసులు కూడా పడ్డాయి. ఇక అతను కాంగ్రెస్ కి మాత్రమే ఆయన హెల్ప్ చేసి ఊరుకోలేదు. బెంగళూరులో జనతా పార్టీ పడిపోతున్న సమయంలో ఆయన రామకృష్ణ హెగ్డేకి హెల్ప్ చేసి అక్కడ కూడా జనతా గవర్నమెంట్ ని నిలబెట్టడంలో చాలా కీ రోల్ పోషించారు. అలాగే తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మంది నాయకుల్ని ఆయన ఆదుకున్నారు అని చెప్తూ ఉంటారు ఆదికేశవ నాయుడు. వీటితో పాటు అద్భుతమైన వైదేహి మెడికల్ కాలేజెస్ ని కట్టిన ఘనత, కట్టిన చరిత్ర మాత్రం ఆయనకు అలా నిలిచిపోతూ ఉంటుంది. వైదేహి మెడికల్ కాలేజెస్. రైట్ గా పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడాలి అంటే పుంజాల శివశంకర్ గారి గురించి చెప్పాలి. ఆయనే పి శివశంకర్ గారు. నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే. ఎన్నో జ్యుడిషియల్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు. జనతా టైంలో ఇందిరాగాంధీని జైల్లో పెడితే ఆమెను బయటకు తీసుకొచ్చి PMని చేశారు పి శివశంకర్ గారు. అందుకే ఆయనకు లా మినిస్టర్, పెట్రోలియం మినిస్టర్, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ని శాఖలతో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు ఇందిర. ఇక ఈయన ఆనాటి కాంగ్రెస్ లో ఎంత శక్తివంతుడంటే కనుక ఇందిరా మరణం తర్వాత రాజీవ్ గాంధీ PM అవ్వాలని ఒకవైపు, శివశంకరే PM అవ్వాలని ఇంకోవైపు నడుస్తున్న టైంలో అప్పుడు ఆయన బూటా సింగ్తో, ప్రణబ్ ముఖర్జీతో ఇద్దరితో మాట్లాడి ఏమాత్రం కూడా PM అయ్యే అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ కూడా లేకుండా రాజీవ్ గాంధీని అప్పటికప్పుడే ఇబ్బందుల్లోకి తీసుకురాకుండా అప్పటికప్పుడే ప్రణబ్ ముఖర్జీకి PM పదవి అప్పగిచెప్పి అక్కడ కూర్చోబెట్టిన ఘనత పి శివశంకర్ గారికి ఉంటుంది. ఆయన అంటే ఒక రకంగా ప్లానింగ్ కమిషన్ గా కూడా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ గా నిజానికి భారతదేశంలో ప్రధానమంత్రి దగ్గర కాకుండా ప్లానింగ్ కమిషన్ అనేది ఎవరి దగ్గర ఉండడం అసాధ్యం. అది NDA గవర్నమెంట్ కావచ్చు, UPA గవర్నమెంట్ కావచ్చు. అలాంటిది ఒక ప్లానింగ్ కమిషనర్ గా పనిచేసిన నాన్ PM వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది పి శివశంకర్ గారు మాత్రమే. ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లానింగ్ కమిషనర్ యాజ్ ఏ నాన్ PM అనేది చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. అలాగే ఉదయ్ ఆరేటి లండన్ డిప్యూటీ మేయర్గా ప్రస్తుతానికి ఉన్నారు. అలాగే బద్రీనాథ్ US లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే జడ్జి శ్రీదేవి, ఆవిడ అమెరికా ఫెడరల్ కోర్టుకి జడ్జిగా ప్రస్తుతానికి ఉన్నారు. వీరు ముగ్గురు కూడా కాపులే. ఇక చివరిగా మన తెలుగు రాష్ట్రంలోని ఈ మధ్య రాజకీయాల్లో UPA గవర్నమెంట్లో ఏకంగా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన 4 ఒకేసారి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఇది కూడా నిజంగా ఆశ్చర్యం కాదా? వాళ్ళెవరు? మనకు తెలిసిన వాళ్ళే. దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, పల్లం రాజు గారు, సాయి ప్రతాప్ గారు. ఇలా ఒకేసారి 4 కేంద్ర మంత్రులుగా ఒకే కాపుకుల నుంచి వాళ్ళు పని చేయగలిగారంటే, ఆ స్థాయిలో వాళ్ళు నడిపించగలిగారంటే మామూలు విషయం చెప్పండి. దేశంలో ఎప్పుడూ ఒకే కమ్యూనిటీ 4 కేంద్ర మంత్రులుగా చేసిన పరిస్థితి ఎప్పుడూ లేదు. అది మనందరికీ మన కళ్ళ ముందు జరిగిన విషయమే, కానీ మనం పెద్ద ఎవరు పట్టించుకోరు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు అదే కాపు సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ నుంచి ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా. అలాగే బ్యూరోక్రాట్స్ విషయానికి వస్తే భారతదేశంలో ఏ మూలకెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా బ్రాహ్మణుల తరువాత హైయెస్ట్ పర్సంటేజ్గా ఉన్న సివిల్ సర్వెంట్స్ అంతా కూడా 1 కాయస్థులు, 2 కాపులు. దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది వరకు
ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ పొజిషన్లో ఉన్నారు. ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఆ తర్వాత ఉన్న పొజిషన్స్లో అనేక రకాలుగా ఉన్న ఘనత కాపులు బ్యూరోక్రాట్స్కి చెందుతుంది అంటే నిజంగా ఇది ఆశ్చర్యం. అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఎడ్యుకేషన్ని నమ్ముకుని ఒక ప్రయాణం చేస్తూ వెళ్ళారు అనేది వాళ్ళు 4000 నుంచి 5000 మంది దేశ వ్యాప్తంగా సివిల్ సర్వెంట్స్ ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. రైట్, నేను సేకరించిన కాపు దిగ్గజ చరిత్ర జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే ప్రతి పేరుకి వెనుక కూడా ఈయన కాపే అని నేను చెప్తూ వచ్చాను కదా. నిజంగా అది చాలా ఇబ్బందికర విషయం. కానీ ఎందుకు ఇవిడ ఇలా చెప్తూ ఉందని డౌట్ మీకు కూడా రావచ్చు. ఏపీ ప్రజలకి అట్లా చెప్తే మాత్రమే అర్థమవుద్ది కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది. రైట్, ఇక ఎప్పుడు సినిమా ట్రోమాల్లోనో కులాల పిచ్చుల్లోనో అనవసరమైన పనికి మాలిన పనులు చేస్తూనో ఉండేవాళ్ళు ఇదే కులంలో చాలామందే ఉన్నారు. ఈ చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్లే కావాలి వీళ్ళకి. ఎవరికి? రాజకీయ కుట్రలు చేయాలి, కులాలను వాడుకొని రాజకీయ కుట్రలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రోమాల్లో ఉండి బతికే లాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు కావాలి. ఈ పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళనే వాడతారు. అదేమంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఏదో చెప్తారు, క్యాస్ట్లను తీసుకొచ్చి పార్టీల గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. సీఎంలు, డిప్యూటీ సీఎంలు మేమే ఇచ్చేస్తాం, మేమే తయారు చేసేస్తాం, అదేదో ఒక స్టాంప్ తయారు చేసుకోవడం కాదు. 3 పార్టీలు ఒక భావజాలంతో కలిసి పనిచేయడానికి దిగాయి. వాళ్ళని ప్రజలు కూడా ఆశీర్వదించారు. కానీ రాష్ట్రం కోసం పనిచేద్దామంటే వాళ్ళ పనిని ముందుకు వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఆ పని జరిగితే వీళ్ళ పనులు ఆగిపోతాయి. కాపుల్ని రెచ్చగొట్టి, కమ్మలను పొగబెట్టి, బీజేపీని మట్టుబెట్టి చేద్దామనుకుని, అలాగే వాళ్ళకి సీఎం, డిప్యూటీ సీఎం ఇస్తాము అన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సునీల్ కుమార్ గారు అండ్ కోకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. బాబు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు, మీరు మీ బాసు, మీరు మీ ఓనరు ఎన్ని కుట్రలు చేసి కూటమిని ఆగం చేయాలనుకున్నా, కాపుల్లో కమ్మల్లో విద్వేషాలు రెచ్చగొట్టేస్తే చాలా చిన్న పని అని మీరు భావించినా, నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీ యజమాని బాబులు కూడా వీళ్ళని అసలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇంత పెద్ద కాపుల హిస్టరీ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా మీకు ఉండదు అనుకుంటున్నా. కుహానా కాపు నాయకులు అప్పుడు పళ్ళాలు గరిటెలు పట్టుకోమనగానే పళ్ళాలు గరిటెలు పట్టుకొని వాయించేశారు కదా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు మోగించడానికి పెద్ద గంటలు తెచ్చినా సరే వారి ట్రాప్లో మాత్రం దయచేసి పడకండి. ఈ కులంలో అభివృద్ధి చెందిన వ్యక్తుల చరిత్ర చూడండి అని చెప్పడానికే నేను ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ డేటా అంతా సేకరించి మీ ముందు పెట్టడం జరిగింది. మీరు ఒక యుద్ధ వీరులు అని గుర్తించండి. ఏది అనుకున్నా సరే సాధించగలరు. మీకు రావాల్సింది మీకు రాయల్గా సాధించగలిగిన సాధన చేయండి. అది జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆఖరికి రాజకీయం కూడా కావచ్చు. కానీ ఈ మహామేధావులు ఇవన్నీ మీకేం చెప్పకుండా ఇదే కాపుల్లో ఎంతమంది ఏ స్థాయిల్లో ఉన్నారు అనేది తెలియజేయకుండా ప్రతిసారి రెచ్చగొట్టి పచ్చని గోదావరి జిల్లాల్లో నిప్పులు పెట్టి నిలువున దహిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఇంకో విషయం చెప్పనా, చిరంజీవి గారు పార్టీ ఎందుకు పెట్టారో, ఆ పార్టీ ఎందుకు నిలబడలేదో, వీటన్నింటి వెనుక ఆడించేవాడు ఎవరున్నారో మీకు తెలుసా? వాళ్ళు వీళ్ళని అసలు ఏమాత్రం ప్రశాంతంగా ఉండనివ్వరు, కూర్చోనివ్వరు. పెట్టేది వాళ్లే, తుంచేది వాళ్లే. కేసీఆర్ గారితో పార్టీ పెట్టించేది వాళ్లే, తెలంగాణ ఇవన్నీ ఏం చేసుకుంటావో చేసుకో అని సవాళ్ళు విసిరేది వాళ్లే. ఇంకో విషయం ఏంటంటే, త్వరలో ఈ కులాలలో అంటే ఈ అలజడులు మొదలవుతున్నాయి కదా స్లోగా. ఏం చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చింది, జనసేనకి టీడీపీకి గ్యాప్ వచ్చింది, అలాగే వీళ్ళిద్దరికీ పెద్ద పొసగడం లేదు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా నమస్కారం పెట్టలేదు, మోడీ గారు లోకేష్ గారిని పిలిచారు. ఇలాంటి కార్టూన్లు పెద్ద పతాక శీర్షికల్లో పెట్టి ఏదో ఒక రకంగా చిన్న విభజన తీసుకొచ్చి ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి కొన్ని సభలు జరగబోతున్నాయి. దాని వెనకుండి నడిపేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కాపులు అనే పేరు అడ్డం పెట్టి మొత్తాన్ని కాపుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని చేయాలనుకుంటున్నారో పూర్తి డేటా కూడా అది నా దగ్గర ఉంది. బట్ ఇప్పుడు చెప్పడం అది సమంజసం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఏం చేయాలనుకున్నా, ఆనాడు గరిటెలు పళ్ళాలు పట్టుకున్నా, ఈనాడు గంటలు పట్టుకొని సిద్ధమై రోడ్డు మీదకి వచ్చినా ఏమీ జరగదు. ఎందుకంటే ఇక్కడున్నది పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తారు తేడా వస్తే. ఎవ్వరు ఏమన్నా ఏం మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. అంటే ఒక రకంగా మెతగ్గా వెనక తగ్గడానికి చిరంజీవి గారో చంద్రబాబు నాయుడు గారో లాంటి వ్యక్తులు కాదు. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రం నిలబడడం కోసం ఎవరితో పని చేయించుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అంతేగాని ఇక్కడ మళ్ళీ కులాలు తీసుకొచ్చి చిచ్చులు పెట్టి పదవులు ఇస్తామని ఆశ చూపి ఎంతమందికి ఇస్తారు? కాపులు మొత్తం అన్ని
అందరికీ ఒక్కొక్క సీఎం పదవి ఇచ్చేలాగా ఆఫర్ ఇచ్చిన ఈ సునీల్ కుమార్ గారు ఆయన మాటలు కాదు, ఆయన కూడా జస్ట్ ఒక రిమోట్ బొమ్మ మాత్రమే. సునీల్ కుమార్ గారిని ఆడించే వెనకున్న ఇంకొక రిమోట్ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరీ నొక్కి మరీ చెబుతుంది మగధా న్యూస్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి మగధా న్యూస్ కాచుకుని ఉంటుంది. అందుకే ఈరోజు కాపుల హిస్టరీని, కాపుల గొప్ప వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అవసరమైన గొప్పవాళ్ళం అని చెప్పుకుంటూ సస్టైన్ అవుతూ ఎవరికి చెంచాలుగా మారుతూ కేవలం వాళ్ళ అవసరాల కోసం ఇదే కులాన్ని వాడుకుంటున్న గొప్ప వ్యక్తులు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ చరిత్రను కూడా సపరేట్ గా మళ్ళీ ఒకసారి తీసుకుందాం. అలాగే నేను మళ్ళీ చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ కులాల కుమ్ములాటలు, కులాల వ్యత్యాసాల నేపథ్యంలోనే ఈ విషయాలని తీసుకురావడం జరిగింది తప్ప ఇందులో ఎలాంటి ఎజెండా కూడా లేదు. మగధా న్యూస్ మనస వాచ కర్మణ ఇదే విధంగా నిలబడి ఉంటుంది. మా క్యాప్షన్ కూడా ఉంది, మగధా న్యూస్ వి అడ్హైర్ టు ధర్మ. ధర్మం పక్షాన మాత్రమే మగధా న్యూస్ పనిచేస్తుంది అని చెప్పడమే మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.